ఈ గొరిల్లా ఒక పిల్లాడికి యాపిల్ తినిపిస్తుంది. బయట కిడ్నాపర్స్ ఆ పిల్లాడిని ఎత్తుకెళ్ళడానికి ప్లాన్ చేశారు. ఒక వ్యక్తి పిల్లాడి షూలేస్‌ను పట్టుకొని నెమ్మదిగా లాగాడు. అప్పుడే గొరిల్లా తన వేలిని షూలేస్‌పై ఉంచి ఆ పిల్లాడిని తిరిగి లాక్కుంది. కానీ అతను వదలకుండా షూలేస్‌ను గట్టిగా లాగాడు. పిల్లాడు గొరిల్లా వైపు చూశాడు. ఆశ్చర్యకరంగా గొరిల్లా అర్థం చేసుకొని అతని దగ్గరకు వెళ్లి అతని చేతిపై దాడి చేసింది. ఆ వ్యక్తి ముఖం నొప్పితో ఎర్రబడింది. ఈసారి అతని సహచరుడు ఒక కర్ర తీసుకొని బాలుని బయటికి లాగడానికి ప్రయత్నించాడు. కానీ గొరిల్లా మళ్లీ జోక్యం చేసుకొని పిల్లాడిని కాపాడింది. తర్వాతి క్షణంలో గొరిల్లా ఆ కర్రతో తనని ఎగరేసింది. తన ఇద్దరు సహచరులు ఫెయిల్ అవడం చూసిన లీడర్ స్వయంగా రంగంలోకి దూకాడు. గొరిల్లా నిద్రపోతున్నప్పుడు పిల్లాన్ని లాగాలని ప్లాన్ చేశాడు. కానీ శబ్దం వచ్చి గొరిల్లా మేల్కొంది. గొరిల్లా కోపంతో లీడర్ చేతిని గట్టిగా పట్టుకొని గర్జించింది. ఆ తర్వాత ఒక గుద్దుతో లీడర్ని ఎగరేసింది. వారంతా కేవలం చూస్తూ ఉండిపోయారు. గొరిల్లా బాలుని తన సొంత బిడ్డలా చూసుకుంది. గొరిల్లా చూస్తుండగా బాలుడు జూ నుండి బయటికి వెళ్లిపోయాడు. కిడ్నాపర్స్ బాలుని మళ్లీ కనుగొన్నప్పుడు అతను పార్క్ యొక్క పైప్ లో దాక్కున్నాడు. వారు వెంటనే కారు నుండి దిగి అతని వెతికి పట్టుకున్నారు. కానీ వారు వెళ్లిపోయే సమయంలో పోలీసులు ఎదురుపడ్డారు. లీడర్ బాలుని తన బట్టలతో కప్పాడు. పోలీసు వారితో మాట్లాడుతుండగా బాలుడు ఒక లైటర్ తీసి వెలిగించాడు. ఆ సమయంలో పోలీసులకు కాల్చిన మాంసం వాసన వచ్చింది. లీడర్ దృష్టి పోలీసుల వైపు ఉండగా బాలుడు అవకాశాన్ని చూసి పారిపోయాడు. ఈ మూవీ నేమ్ బేబీస్ డే అవుట్.